వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం క్యారీ ఆన్ మూవీ రివ్యూ చూద్దాం. అది వచ్చేసి హాలీవుడ్ మూవీ, తెలుగు డబ్బుడ్ వర్షన్ ఉంది, నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. అయితే ఈ మూవీలో బేసిక్గా ఫస్ట్ క్యారెక్టర్స్ చూద్దాం. క్యారెక్టర్ వచ్చేసి హీరో క్యారెక్టర్ వచ్చేసి తను సెక్యూరిటీ చెకప్ బ్యాగ్స్ అని చెక్ చేసే అతను. నెక్స్ట్ హీరోయిన్ వచ్చేసి ఎయిర్పోర్ట్లో ఇంకో జాబ్ ఉంటుంది, ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ జాబ్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఉగ్రవాద విలన్స్ ఉంటారు ఇందులో, ఎయిర్పోర్ట్ అథారిటీస్ అన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఈ స్టోరీ మొత్తం లాస్ ఏంజల్స్లో ఉంటుంది. ఇప్పుడు మెయిన్ స్టోరీ విషయానికి వచ్చే వరకు ఇంకా హీరో వచ్చేసి తన డ్యూటీ మొత్తం బ్యాగ్స్ అని చెక్ చేయడం అలాంటి డ్యూటీ ఉంటుంది. హీరోయిన్ వచ్చేసి ఇంకో జాబ్ ఉంటుంది, ఫంక్షన్స్ ఆపరేషన్స్ అలా ఉంటుంది. అయితే హీరోకి ఒక క్రిటికల్ టాస్క్లో తను పడతాడు. హీరోకి ఎట్లంటే ఒక మైక్ ఇవ్వద్దు అని చెప్పి ఒక మైక్ ఇస్తారు ఒక అతను. అక్కడ మైక్ ఇవ్వద్దు అని చెప్పి మైక్ తను పెట్టుకుంటాడు. అప్పుడే సెల్లో మెసేజ్ వస్తుంది దానికి, మైక్ పెట్టుకో అని చెప్పి. మైక్ నుంచి తనకి బ్లాక్ మెయిలింగ్ స్టార్ట్ చేస్తారు వాళ్ళు ఉగ్రవాదులు. ఆ ఉగ్రవాదులు మీరు మూవీలో చూడండి ఎవరు ఏ ఉగ్రవాదులు దేనికి సంబంధించిందని. అయితే వాళ్ళు పెద్ద ప్లాన్ వేస్తారు. ఫ్లైట్లో బాస్కెట్ సూట్ కేస్ బాంబ్ లా ఉంటుంది, అలాంటి ప్లాన్ వేస్తారు. అయితే వీళ్ళు వచ్చేసి వాళ్ళు ఎవరు కనిపెట్టడానికి ట్రై చేస్తుంటారు. అయితే ఇక హీరోకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. తను కొంచెం ఏమైనా వైర్ అని చెప్పినా వాళ్ళ ఇంట్లో వాళ్ళని చంపేస్తామని చెప్పి, యాక్చువల్గా వేరే వాళ్ళని కిడ్నాప్ చేద్దాం అనుకుంటే హీరోని కిడ్నాప్ చేస్తారు, హీరోని బ్లాక్మెయిల్ చేస్తారు. అయితే ఇక్కడ షూటింగ్స్ బాగుంటాయి, షూటింగ్ స్పాట్, స్క్రీన్ ప్లే బాగుంటుంది. స్క్రీన్ ప్లేలో టెక్నాలజీ బాగుంటుంది. టెక్నాలజీ ఏంటంటే హీరో విలన్స్ వచ్చేసి తను ఎవ్రీథింగ్ వాచ్ చేస్తుంటారు. తను ఎక్కడికి వెళ్తున్నాడు, వాళ్ళ ఇంట్లోది నావిగేషన్ తోటి వాళ్ళ ఇంటి లొకేషన్స్, వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉంటారు, అది మొత్తం టెక్నాలజీ, గూగుల్ మ్యాప్ టెక్నాలజీ బాగుంది ఇందులో. ఎవ్రీ లొకేషన్ ట్రేస్ చేసి అతను కనిపెట్టేసి చూపించడం బాగుంది. నెక్స్ట్ హీరోని ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తుంటారు. వాళ్ళ పర్సన్ ఒక అతను బ్యాగ్ తీసుకొని వస్తాడు, ఆ బ్యాగ్ని స్కాన్ దగ్గర దాన్ని పర్మిట్ చేయాలని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తాడు. అయితే హీరో వచ్చేసి ఇంకా పర్మిట్ చేస్తాడు. అయితే ఆ బ్యాగ్ వచ్చేసి అతను వాషింగ్టన్కి వెళ్ళడం వల్ల చూపిస్తారు. ఫస్ట్ న్యూయార్క్ వెళ్తాం అనుకుంటాడు, 2 టికెట్ ఉంటాయి, అట్లా కన్ఫ్యూజ్ అవుతుంది. అయితే హీరో ఎలాగైనా సరే ఆ బ్యాగ్ని ఎయిర్పోర్ట్ ఫ్లైట్ నుంచి తీసేయాలని చెప్పి లాస్ట్ క్లైమాక్స్లో ట్రై చేస్తుంటాడు. క్లైమాక్స్ బాగుంటుంది సిచ్యువేషన్. క్లైమాక్స్లో హీరో వచ్చేసి విలన్తో ఎలా ఫైట్ చేస్తాడు, ఆ బ్యాగ్ బయటికి రిమూవ్ ఎట్లా చేస్తాడు, అది బాగుంటుంది. హీరోయిన్ కూడా యాక్టింగ్ తనతో పాటు ఉంటుంది. హీరోయిన్ తనకు సహకరించడం, అథారిటీస్కి చెప్పడం అలా ఉంటుంది. ఫైట్ సీన్స్ బాగుంటాయి ఇందులో, క్లైమాక్స్ ఫైట్ సీన్స్ అవన్నీ. టోటల్ మూవీ వచ్చేసి పర్లేదు, యాక్షన్ బాగుంటుంది, స్క్రీన్ ప్లే కూడా బాగుంటుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉంటుంది. టెక్నాలజీ అయితే బాగానే వాడారు, మ్యాప్ టెక్నాలజీ అంతా. వెల్కమ్ టు మై సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద మూవీ రివ్యూస్. ఈ మూవీకి రేటింగ్స్ వచ్చేసి మనం 4/5 ఇవ్వచ్చు. క్యారీ ఆన్ మూవీ.